క్యాతనపల్లి ఆగని లొల్లి. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్ట్ తో క్యాతనపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ తమ నేతలను అరెస్ట్ చేయిస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంటే, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే కాంగ్రెస్ ఎందుకు నిందిస్తున్నారని ప్రశ్నించారు మంత్రి వివేక్. ప్రసమనం టీవీ9 స్క్రీన్ మీద బాల్క సుమన్ ని మ్యాజిస్ట్రేట్ తర్వాత పోలీసులు తీసుకువెళ్తున్న దృశ్యాన్ని చూస్తున్నాము. అంతకుముందు క్యాతనపల్లిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బాల్క సుమన్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు బాల్క సుమన్ ఇంటికి వెళ్లడంతో అప్పటికే అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు బాల్క సుమన్ ఇంటి వైపు పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీసులు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య బాల్క సుమన్ ని అరెస్ట్ చేశారు. మంత్రి వివేక్ అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపిస్తున్నాడు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యం. క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎలాగైనా గెలవాలని కుట్రపూరితంగా చేస్తున్న కథ. నేను జైలు పోయినా కూడా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో వివేక్ గెలవలేడు. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. జై తెలంగాణ. అది క్యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసేందుకు కాంగ్రెస్ పన్నిన కుట్రలో భాగమే తన అరెస్ట్ అంటున్నారు బాల్క సుమన్. క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎప్పటికీ బీఆర్ఎస్ దే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్ట్ అత్యంత నాటకీయ పరిణామం మధ్య జరిగింది. తెలంగాణలోని 115 మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ఒకెత్తైతే క్యాతన్పల్లిలో చైర్మన్ ఎన్నిక మరో ఎత్తు అన్నట్టుగా మారింది. కౌన్సిల్ సమావేశం సమయంలో వివేక్ కాన్వాయ్పై జరిగిన దాడి కేసులో అరెస్టులు క్యాతన్పల్లిలో ఉద్రిక్తతలకు దారితీశాయి. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో బాల్క సుమన్ను ఏవన్గా చేర్చిన పోలీసులు సాయంత్రం ఆయనను అరెస్టు చేశారు. సుమన్ ఇంటికి వెళ్లిన పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు. క్యాతన్పల్లి కౌన్సిల్ సమావేశం సమయంలో మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి రామకృష్ణాపురం పిఎస్ లో 6 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. A1 బాల్క సుమన్, A2గా రాజిరెడ్డిని చేర్చి అరెస్టు చేశారు పోలీసులు. బాల్క సుమన్ అరెస్టుతో క్యాతన్పల్లిలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. బాల్క సుమన్ ఇంటి దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. క్యాతన్పల్లిలో పోలీసులను మోహరించారు. అంతకుముందు దాడి ఘటనపై వివరణ ఇచ్చారు బాల్క సుమన్. బీఆర్ఎస్ నేతలు వివేక్ కాన్వాయ్పై దాడి చేయలేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే బీఆర్ఎస్ నేత రాజిరెడ్డి కారును ధ్వంసం చేశారన్నారు. కాంగ్రెస్ నేతలే దాడి చేసి బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టారన్నారు బాల్క సుమన్. మమ్మల్ని ఓని అనేటువంటి పోలీసు వాళ్ళు మంత్రి గారి కాన్వాయ్ 4-5 కార్లను వాళ్ళు ఓనిచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ మా కార్యకర్తలు మమ్మల్ని ఓనియరు, వాళ్ళని ఇట్లా ఓనిస్తారంటే అక్కడ మా మీద లాఠీ చార్జ్ చేసింది పోలీసు వాళ్ళు. అటువైపు నుండి రాళ్ళు విసిరింది కాంగ్రెస్ వాళ్ళు. రాళ్ళు విసరడమే కాకుండా మా మూలరాజిరెడ్డి గారు జడిపి మాజీ వైస్ చైర్మన్ కారు ధ్వంసం చేశారు. నేను మీ టీవీలలో వివేక్ కాన్వాయ్లోని కారు ధ్వంసం, అది వివేక్ కాన్వాయ్ కారు కాదు, మా మూలరాజిరెడ్డి గారి కారు ధ్వంసమైంది. కానీ తీరా చూస్తే కేసులు ఎవరి మీద అయినాయి? బాల్క సుమన్ మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, మా నాయకుల మీద. ఎవరో కానిస్టేబుల్ మీద నేను రాయి వేసినా నా మీద కేసు పెట్టారు. మరి కానిస్టేబుల్ మీద రాయి వేసినటువంటి ఆ ఫుటేజ్లో రాయము గటువైపు నుండి వస్తుంది, నేనేమి ఇక్కడ ఉన్నా. క్లియర్గా ఉంది వీడియో ఫుటేజ్. అంటే సిగ్గులేని దద్దమ్మల్లాగా మారినటువంటి కొంతమంది పోలీసులు ఇవాళ ముఖ్యంగా ఈ మంత్రికి ఊడిగం చేస్తూ వివేక్ మా మీద అక్రమంగా కేసులు పెట్టారు. తనను జైలుకు పంపిస్తే తప్ప క్యాతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోలేమని కాంగ్రెస్ భావిస్తుందన్నారు బాల్క సుమన్. బాల్క సుమన్ బయట ఉంటే ఈ కౌన్సిల్ వీళ్ళు గెలుస్తారు. బాల్క సుమన్ ఎట్లనే చేసి జైలుకు పంపించాలి. ఇళ్ళకెళ్ళి 14 మందిలకెళ్ళి కొంతమందిని గుంజుకునేటటువంటి ప్రయత్నం చేసి, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసి, లేకపోతే బెదిరించి ఎలాగైనా ఈ కౌన్సిల్ చేజిక్కించుకోవాలనేటటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు. బాల్క సుమన్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు మంత్రి వివేక్. బాల్క సుమన్ గారు ఏ మూడ్లో ఉన్నాడు ఏందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మమ్మల్ని అటాక్ చేయడం వారికి నష్టమైంది. అర్థమైందా? స్మూత్గా మేము వెళ్ళిపోతే అయిపోతుండే అక్కడనే. కానీ వారు ఎందుకు లా తీసుకున్నాడు చేతుల్లో? క్యాతన్పల్లిలో పోలీసులను తాము ప్రయోగించడం లేదన్నారు మంత్రి వివేక్. ఎవరు ఆపుతున్నారండి? మీటింగ్ కానివ్వండి, ఎలక్ట్ చేసుకోండి.
మేము ఎక్కడ అపోజ్ చేయలేదు కదా, మేము ఇక్కడ ఏం చెప్పలేదు కూడా. వారే ఒకసారేమో రాలేదు టైంలో, ఇంకోసారి గొడవ వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళు స్మూత్గా యాక్చువల్లీ మేము పోయింది నిన్న ఎలక్షన్ కోసమే పోయినాము, కానీ వాళ్ళు గొడవ పెట్టుకొని వాళ్ళే చేసుకొని వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన మా పైన ఏదైతే చేస్తున్నారో వారే ఆలోచించుకోవాలి. ఎందుకు గొడవ నా మీద ఎందుకు రాలేదు, అది మా కారు మీదే, మా కార్యకర్తలు ఏమనలేదు, వాళ్ళే ఉన్నారు అక్కడ. మరోవైపు బాల్క సుమన్ అరెస్టును ఖండించారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. కేతన్పల్లిలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. సుమన్ అరెస్టు కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అన్నారు. భూ కబ్జాలు చేసినట్టు కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పదవులను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు.